సాగుతున్నది. వీళ్ళట ఈయనట దేవుడి శాలువ కప్పుకున్నాడు. ఎవరిని చెప్తాను, ఎవరిని పిచ్చోళ్ళు చెప్తాను. కానీ ఉప ఎన్నిక అయితే తత్తది కదా బిడ్డ, అప్పుడు నువ్వు ఎట్లా గెలుతావు మేము కూడా చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. ఇక ఆ పార్టీ మారిన వాళ్ళ లిస్టు ఇక చూడుర్రి. ఇక వీళ్ళండి శుద్ధ పూసలండి వీళ్ళందరూ, మన జీతగాళ్ళు. వీళ్ళంతా మన జీతగాళ్ళు ఏంది అంటే మనం చెప్పిన పని చేయకుండా పక్కన ఏంది అంటే ఇక వీళ్ళకి నచ్చిన కాడికి వెళ్ళిపోయాం. మనం జీతాలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఒక్కసారి ఇగో ఇవి ఆనిముత్యాలు, తెలంగాణలో అద్భుతమైన ఆనిముత్యాలు. ఇవి మామూలు ఆనిముత్యాలు కాదండోయ్, నేను చెప్తున్నా కదా. శుద్ధిని శుద్ధ పూసని మామూలు ఆనిముత్యాలు కాదు ఇవి. పార్టీ మారిన ఎమ్మెల్యేల లిస్ట్ ఒక్కసారి చూడరు. కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్, ఈయన అమ్మో. తెల్లం వెంకట్రావు గారు భద్రాచలం, అయ్యో. దానం నాగేంద్ర అబ్బా ఖైరతాబాద్, అరికెపూడి గాంధీ షేర్లింగంపల్లి, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ, గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, కాల యాదయ్య చేవెళ్ళ, డాక్టర్ సంజయ్ జగిత్యాల. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారీలు. ఎప్పుడు మారీలు? సరే, కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వచ్చి ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది, అద్భుతంగా చేస్తున్నది అంటే మారీరంటే ఒక అర్థం పర్థం ఉంటుంది. ఏడాది అంటే 365 రోజులు కూడా కాలే, నేనత్తా అంటుకుంటూ ఊరికినాయి. మళ్ళీ ఈ 10 మంది ఎంత శుద్ధపూసని మాట్లాడతారు తెలుసా? మేము కాంగ్రెస్ పార్టీలో జైన్ కాలే, ఆయన దేవుడి శాలువ కప్పిండు, మేము కప్పుకున్నాం. ఇగో ఈ శుద్ధపూసని మాటలు మాట్లాడేటి ఇవి తెలంగాణలో మీకు దొరకని ఆనిముత్యాలు ఎక్కడన్నా ఉంటే వీళ్ళని మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ప్రజలు ఇచ్చారండి. నా భాషలో నేను చెప్పాలంటే వీళ్ళు శుద్ధపూసలు అన్నట్టు. ఇక వీళ్ళని మించిన రాజకీయ చతురత కలిగిన వ్యక్తులు ఇక్కడెక్కడ కనబడరు. ఇక చూడుర్రి, ఇక్కడ మొత్తం 10 నియోజకవర్గాలు కూడా ఎన్నికలు వస్తాయి. తెలంగాణలో కూడా ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఏంటో తెలుసా? కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి ఒక విషయం తెలుసా? కేసీఆర్ ఇవాళ ఎన్నో తారీఖు? 10వ తారీఖు. బహుశా నాకు తెలిసినంత వరకు 12వ తారీఖు లేదా 22వ తారీఖు ప్రజల్లోకి కేసీఆర్ వస్తాడు. కేసీఆర్కు ఒక ఆనవాయితీ ఉంది, మీ అందరికీ తెలుసో లేదో. నేను 2001 నుండి చాలా క్లియర్ కట్గా ఈ పెద్ద మనిషిని అబ్జర్వ్ చేస్తా. ఎందుకంటే అద్భుతమైన వ్యక్తి. ఎట్లా ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా కూడా అక్కడి నుంచి అద్భుతమైన వ్యక్తి. కేసీఆర్కు ఒక ఆనవాయితీ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉన్నది ఉప ఎన్నిక. ఇది లక్ష్మి లాంటిది బీఆర్ఎస్ పార్టీకి. ఎట్లా అంటే ఇక మామూలు కాదు, బీఆర్ఎస్ పార్టీకే ఇది అసలు ఇక ఏంది అంటే ఒక అద్భుతం. నేను మన భాషలో చెప్పాలంటే ఇక పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా కూడా మళ్ళా ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ను కూర్చోబెట్టడానికి ప్రధానమైన ఆయుధం ఉప ఎన్నిక. ఉప ఎన్నిక ఒక్కసారి తెలంగాణలో జరిగితే ఏమైనా కావచ్చు, తెలంగాణలో ఏమైనా కావచ్చు. అంటే ముఖ్యమంత్రి పీఠంలోకి రేవంత్ రెడ్డి దిగిపోవచ్చు, అదే పీఠంలో కేసీఆర్ కూకోవచ్చు, లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి పోయి మల్లల్లనే కూకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. నేను చెప్తున్నా కదా, 365 రోజులు గడవక ముందుకే తెలంగాణలో రచ్చ మొదలైంది. మీ అందరూ చూస్తున్నారు, దిక్కులు ఎటు చూసినా కూడా మీకు కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఉప ఎన్నిక 10 నియోజకవర్గాలలో గనక వస్తే మీరందరూ కూడా చూడండి, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ కడియం శ్రీహరి కానీ, లేకపోతే తెల్లం వెంకట్రావు కానీ, దానం నాగేందర్ కానీ, అరకెపూడి గాంధీ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, గూడెం మైపాల్ రెడ్డి కానీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ, ప్రకాష్ గౌడ్ కానీ, కాల యాదయ్య కానీ, డాక్టర్ సంజయ్ కానీ, అంటే ఈ నియోజకవర్గాలు 10 నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ మళ్ళీ చేతిలోకి వచ్చినట్టే. మీరు ఏమన్నా అనుకోరు, ఇది నిజం. ఎట్లా అంటే భారత రాజ్యాంగం ప్రకారమే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కష్టకాలంలో కాదు, అధికారం ఉన్నప్పుడు పందికొక్కులు, అడ్డగాడిదలు, ఎలక ఘోరంగా దొబ్బి తిన్నాయి. పందికొక్కులకంటే అధ్వానంగా తిన్నాయి. మంచిగా సంపాదించిళ్ళు, మూటలు సంపాదించిళ్ళు. మొత్తం అక్రమ సంపాదన, అడ్డమైన కబ్జాలు, అడ్డమైన కథలు, అడ్డమైన కేసులు అన్నీ ఉండేటాలకు ఇక ఏమవుతుందో ఏమనుకున్నారో కానీ బుర్ర పోయి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోగానే అయిపోయిందా అంటే వీళ్ళంతా రోజు పార్టీలో కూకుంటారు, ఒకరి మీద ఒకరు. ఇక ఎట్లా అంటే ఇక ఘోరంగా ఏడతారు, ఇక ఏడ్చిర్రు, అయిపోయింది. ఇక ఏమవుతుందని వెయిట్ చూసిళ్ళు. ఆఖరికి ఇప్పుడు కోర్టు వేసింది, చెంపపల్లి షెట్టర్లను మనం అయితే 32 పల్లెలు రాల్టట్టు సమాధానం చెప్పింది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఉప ఎన్నికలు ఇక్కడ వస్తే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు. దీంట్లో నో డౌట్, ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.
మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. 10 నియోజకవర్గాలలో మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థులు ఈ 2 పార్టీలే ఉన్నాయి. ఇంకెవడన్నా ఉన్నాయి ఎక్కువ తక్కువ వేరే పార్టీలు ఉన్నాయంటే అస్సలు ఊరుకోను నేను చెప్తున్నా. ఒక్కడు కూడా కనవల్లే నాకు తెలంగాణలో ఈ 8 నెలలు 9 నెలల కాలంలో ఇన్ని ఘోరాలు నేరాలుగా జరుగుతూ ఉంటే ఒక్క నా కొడుకు కనవల్లే. ఆడీడ కనబడ్డారు తప్ప కేవలం బీఆర్ఎస్ పార్టీ కనబడ్డది. అక్కడక్కడక్కడక్కడక్కడ ఏంది అంటే ఆడో మొక్క లెక్క బీజేపీ కనబడ్డది. అబద్ధం ఆడద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ 2 పార్టీలు విపక్ష పాత్ర పోషి ఇంకేమన్నా పార్టీలు ఉన్నాయి నేను పెద్ద తోపును తురుము అనుకుంటే నడవదు ముచ్చట. తెలంగాణలో నాకు 3 పార్టీలు కనబడుతున్నాయి. తెలంగాణ ఒకటి అధికారాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుంపటి, ఒకటి విపక్ష పాత్రలో అద్భుతంగా చేస్తున్నాయి. ఇక్కడ ఏంది అంటే ఈ 3 పార్టీల అభ్యర్థులు రెడీగా ఉండరు. ఇక మీ నియోజకవర్గాలకు ఎన్నికలు వస్తున్నాయి, ఇక గట్టిగా వస్తాయి. ఇక మొత్తం ఓడగొచ్చి కూకోబెట్టాలి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోదలుచుకోలే. ఎందుకు చేసుకోలేదు అంటే కూడా చెప్పిన కదా నేను చాలా క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా, ఒక మాటలో చెప్తున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడండి. ఆయన బీజేపీకి ఆల్రెడీ మూలాలు ఉన్నాయి. ఏంది అంటే ఈయనకు నారా చంద్రబాబు నాయుడుకి గురు శిష్యుల బంధం. ఇంకోటి ఎన్డీఏ అలవెన్స్లలో అటు టీడీపీ ఉన్నది, ఇటు మరోవైపు రేవంత్ రెడ్డి మూలాలు కూడా బీజేపీకి సంబంధించినవి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాహుట ఎగరేస్తే మాత్రం ఈయన అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ కూడా ఏదైనా చేయడానికి ఆశ్చర్యం లేదు. తనను తాను నిరూపించుకోవడానికి ఇప్పుడు హైడ్రామా మొదలుపెట్టిండు. దీని గురించి నేను చాలా క్లారిటీగా చెప్పిన ఏంది అంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ నేను పవర్ఫుల్ లీడర్ అని నిరూపించుకోవడానికి లొట్టపీస్ హైడ్రా తెచ్చిండు. ఇది నిజంగా పేదోళ్ళ పక్షాల శాపంగా, ధనవంతులకు మాత్రం లగ్జరీ లైఫ్ను అందించే హైడ్రా. దీని గురించి ఏమన్నా ఇది ప్రజాస్వామ్యం ఇది అది తోపు తురుమన్నాడు అనుకో, మీ అంత వేస్ట్ కలిగి దేశంలో కూడా లేరు. నేను చెప్తున్నా కదా, ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్నాయి. సో బీ కేర్ఫుల్. ఇప్పుడు జరగబోయే ఎన్నికలైక భవిష్యత్తు తెలంగాణ నిర్ణయించాలి. వీళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టాలి. మళ్ళీ వీళ్ళ రాజకీయ సన్యాసం కావాలి. వీళ్ళు మళ్ళా దానం నాగేందర్ ఎట్లా మట్ట నా కొడకల్లారా బయట తిరగని అన్నారు కదా, ఆయనకి ఏ పదవి లేకుండా ఆయన ఇంట్లో కూక్కబెట్టురు. కడియం శ్రీగారు ఏం మాట్లాడిండో మీ అందరికి గుర్తున్నది కదా. తెల్లం వెంకట్రావు కానీ అరకపూడి గాంధీ శుద్ధపూస మాటలు మాట్లాడతాడు. ఇక పోచారం రైతు బిడ్డ కానుండి పోయి ఇక ఏ బిడ్డ కాకుండా పోతుంది. మీరు చూడుర్రి, దిక్కు దివానా లేకుండా పోతారు వీళ్ళు అంతా. ఈ మన జీతగాలు 10 మంది జీతగాలను ఎల్లగొట్టాలి మనం. ఆల్రెడీ జీతాల